హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ ప్లాన్ తెలుగు. దిస్ ఈజ్ సత్య. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్, మంచి బిజినెస్ టాపిక్ కోసం మనం మాట్లాడుకుందాం. మన ప్రభుత్వాలు నడవాలి అంటే మనం కట్టే పన్నులే. అయితే ఎక్కువ శాతం ఏ పన్నుల నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అంటే తక్కువని చెప్పేది ఎక్సైజ్ శాఖ. సో మద్యం ద్వారా ఏటా 25,000 కోట్ల రూపాయల వరకు పెద్ద స్టేట్స్కు ఆదాయం వస్తుంది. ఆ డబ్బే సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తున్నారు. చెప్పాలంటే మన ఇండియన్ ఎకానమీ 20% ఈ మద్యం మీద ఆధారపడుతుంది. సో ఈ బిజినెస్ కూడా అంత సులువు కాదు. కానీ చాలా మందికి అసలు ఈ మద్యం వ్యాపారం ఎలా చేయాలి, ఎలా మద్యం కొనాలి, ఎలా ప్రాఫిట్, ఇలా అన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను చాలా వరకు రీసెర్చ్ చేసి ఆఫీసర్లతో మాట్లాడి చేస్తున్న వీడియో, సో అస్సలు మిస్ అవ్వదు. సో ఈ బిజినెస్ని అందరూ పెట్టగలరా అంటే దానికి అదృష్టం అనేది ఉండాలి. దాంతోపాటు సరిపడా పెట్టుబడి కూడా ఉండాలి. అప్పుడే ఇలాంటి వ్యాపారాలు చేయగలం. ఇక మన వాళ్ళలో లిక్కర్ బిజినెస్లో మన దేశం 3వ స్థానంలో ఉంది. ప్రపంచంలో ఎక్కువ బీర్లు తాగేది మనమే. సో లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఉండే ఈ వ్యాపారానికి మెయిన్ బిజినెస్ లీడ్ అంటే మన ఊర్లో ఉండే లిక్కర్ షాప్ నుంచే. సో మనం ఇప్పుడు ఆ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ లిక్కర్ షాప్ పెట్టాలంటే అప్లై చేయగానే ఏమీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రతి 2 ఏళ్లకు ఓసారి నోటిఫికేషన్ అనేది ఇస్తుంది. ఈ సమయంలో కొత్తగా షాప్ కావాలని అనుకునేవారు అప్లై చేసుకోవచ్చు. ఎక్సైజ్ శాఖ ఏ ఊరు, ఏ ప్రాంతంలో ఏ లిక్కర్ షాప్కి నోటిఫికేషన్ ఇస్తున్నామా అనేది పూర్తిగా వివరాలు పత్రికలకు ఇస్తాయి. అలాగే ఎక్సైజ్ కార్యాలయాల్లో కూడా ఈ నోటిఫికేషన్ని ఉంచుతారు. అలాగే గవర్నమెంట్ వెబ్సైట్స్లో కూడా ఈ నోటిఫికేషన్ని విడుదల చేస్తారు. ఏ స్టేట్కి అయినా ఆయా స్టేట్ ఎక్సైజ్ శాఖ ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ, ఏపీకి ఏపీ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అనేది ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్ మంత్రిత్వ శాఖ ఈ వ్యవహారాలు అనేది చూసుకుంటుంది. సో మీకు సింపుల్గా చెప్తున్నా, మనకు ఏపీలో మందు అనేది ఏపీ ఎక్సైజ్ శాఖ అమ్ముతుంది కాబట్టి అక్కడ షాపులు పెట్టే ఆస్కారం అనేది మనకి లేదు. సో తెలంగాణలో అయితే నోటిఫికేషన్ ఎలా ఇస్తారనేది వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఎప్పుడు ఈ నోటిఫికేషన్ ఇచ్చినా అక్కడ చూడండి, ఈ ట్యాబ్లో వివరాలు అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనం 2 రకాల నోటిఫికేషన్లు చూడొచ్చు. సో ఒకటి రిటైల్ వైన్ షాప్స్ అండ్ రెండోది బార్స్. సో ముందు మనం రిటైల్ వైన్ షాప్ గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. అసలు ఈ రిటైల్ షాపులు అనేవి గ్రామం, మేజర్ పంచాయతీ, అసెంబ్లీ సెగ్మెంట్ ఇలా జనాభా బట్టి అక్కడ మనకి కేటాయిస్తారు. ఎక్కడ పాయింట్ ఉండాలి అనేది కూడా ఎక్సైజ్ శాఖ చెప్తుంది. సో అక్కడే మనం షాప్ పెట్టాల్సి ఉంటుంది. ఇక సుమారు 5,000 మంది జనాభా ఉంటే అక్కడ వైన్ షాప్ అనేది నోటిఫికేషన్ అనేది మనకి ఇస్తారు. ఈ నోటిఫికేషన్ అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేస్తారు. తెలంగాణలో అయితే ప్రస్తుతానికి 2019 నవంబర్లో రిలీజ్ చేశారు. ఇంకా అది 2021 వరకు నవంబర్ వరకు వ్యాలిడిటీ అనేది ఉంది. సో ఈ లైసెన్స్ ఒక్కసారి వస్తే అది మనకి 2 ఇయర్స్ వరకు ఉంటుంది. సో తర్వాత అది క్యాన్సిల్ అవుతుంది. ఆన్లైన్లో అప్లికేషన్ విడుదల చేసిన సమయంలో మనం దీన్ని ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు, లేదా మనం డౌన్లోడ్ చేసుకుని మాన్యువల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో మహిళలు, పురుషులు ఎవరి పేరు మీదైనా షాప్ అనేది మనం తీసుకోవచ్చు. దీనికి ఏం కావాలంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఇక కొత్తగా అప్లై చేసేవారు మీకు షాప్ అలర్ట్ అయితే జిఎస్టీ నెంబర్ తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రన్నింగ్లో ఉన్న షాప్కి మీకు లాటరీలో అలర్ట్ అయితే పార్ట్నర్షిప్ ఫామ్ అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ జిఎస్టీఐఎన్ నెంబర్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక వీటితో పాటు మీరు ఏ జిల్లాలో అయితే ఈ షాప్ కోసం అప్లై చేస్తున్నారో, అంటే ఉదాహరణకు నిజామాబాద్ ఆ జిల్లా డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పేరు మీద 2 లక్షల రూపాయలు డీడీ తీయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోండి, ఈ అమౌంట్ అనేది నాన్ రిఫండబుల్. ఇక షాపు ఎవరి పేరు మీద తీస్తున్నామో వారే డీడీ తీయాల్సి ఉంటుంది. అలాగే వారికి సేవింగ్ లేదా కరెంట్ అకౌంట్ ఉండాలి. ఇక డీడీ తీసిన నెంబర్ని అప్లికేషన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా ఇప్పుడు ఆన్లైన్లో చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆ డాక్యుమెంట్లన్నీ కరెక్ట్గా అప్లోడ్ చేసి సబ్మిట్ చేయడమే. ఇక ఈ అప్లికేషన్ వెంటనే డిపార్ట్మెంట్కు చేరుతుంది. ఇక మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయడం కానీ విత్డ్రా చేసుకోవడం అనేది కానీ 10 నుంచి 15 రోజుల్లోపై చూసుకోవాలి. ఇక మీకు అనుమానం రావచ్చు, విత్డ్రా ఎలా చేసుకుంటామని. మీరు అప్లికేషన్ని సబ్మిట్ కొట్టకుండా ఆ డీడీని క్యాన్సిల్ చేసుకోవాలి. సో అప్పుడు మీకు ఈ నగదు అనేది విత్డ్రా అవుతుంది. ఒక వ్యక్తి పేరు మీద జిల్లాలో, స్టేట్లో ఎన్ని షాపులైనా అప్లై చేసుకోవచ్చు. ప్రతి షాపుకి మినిమం 2 లక్షల రూపాయలు డిపాజిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక ఒకే కుటుంబంలో ఉన్న 4 లేదా 5 కూడా ఒకే షాప్ కోసం అప్లై చేసుకోవచ్చు. బట్ డిపాజిట్ అమౌంట్ పెరుగుతుంది. సో 5 అయితే 10 లక్షలు అవ్వచ్చు. షాప్ అలర్ట్ అయితే మాత్రం వారికి ఇక పండగనే చెప్పాలి. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనకి ఎంట్రీ పాస్ అనేది ఇస్తారు. దానిలో ఒక ఎన్రోల్మెంట్ నెంబర్తో ఒక ఎంట్రీ పాస్ అనేది మనకి ఇస్తారు. ఈ పాస్తో మనం డ్రా తీసే ప్లేస్కి వెళ్లాల్సి ఉంటుంది. డ్రా తేదీని ప్రభుత్వం వారు ప్రకటిస్తారు. ఆ తేదీకి మనం ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి.
అండ్ డ్రా అనేది ప్రభుత్వానికి నచ్చిన ప్లేస్లో తీస్తారు. లక్కీ డ్రాలో వచ్చిన ఆ పేరు ఫైనల్ చేయబడుతుంది. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ప్రలోభాలు అనేది ఛాన్స్ లేకుండా డ్రా తీయడం అనేది జరుగుతుంది. మీరు డ్రా తీసే టైంలో అందుబాటులో లేకపోతే ఒకవేళ లక్కీ డీప్లో మీరు సెలెక్ట్ అయినా లైసెన్స్ ఇవ్వడం అనేది కుదరదు. సో షాపు అప్లై చేసిన వ్యక్తి మరణించిన వారి కుటుంబంలో ఎవరికి ఇవ్వరు. సో అలాగే ఇక్కడ అలాట్ అయిన వ్యక్తి ఖచ్చితంగా ఉండాల్సిందే. అతను రాకపోతే మళ్ళీ డ్రా తీసి వేరే వ్యక్తికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక మీకు షాప్ అలాట్ అయిన తర్వాత పెట్టుబడి అనేది భారీగా ఉంటుంది. మేజర్ షాప్ అయితే అంటే దాదాపు 50,000 జనాభా ఉన్న షాప్ కానీ మీకు అలాట్ అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2 సంవత్సరాలకు కలిపి లైసెన్స్ అమౌంట్ 2,20,00,000 రూపాయలు అనేది ఉంటుంది. వీటితో పాటు సెస్ ఫీ కూడా సంవత్సరానికి 5 లక్షలు కట్టాల్సి ఉంటుంది. అంటే 2 ఇయర్స్కి కలిపి 10 లక్షల ఫీజు కట్టాలి. సో మొత్తానికి 2,30,00,000 లైసెన్స్ ఫీజు కోసం కట్టాల్సి ఉంటుంది. ఇక మీ దగ్గర మొత్తం ఒకేసారి నగదు ఉంటే అంతా ఒకేసారి కట్టేయచ్చు. లేదంటే 2 సంవత్సరాలకు 8 ఇన్స్టాల్మెంట్లలో కట్టొచ్చు. ఒక్క ఇన్స్టాల్మెంట్కి 27 లక్షల వరకు ఉంటుంది. అయితే ఇలా ఇన్స్టాల్మెంట్ కట్టేవారు ఖచ్చితంగా బ్యాంక్ గ్యారంటీ కానీ ఎఫ్డి కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎఫ్డి మీకు ఇస్తే ఆ నగదు ఇన్స్టాల్మెంట్లు పూర్తయ్యాక ఇస్తారు. మనకి షాప్ అలాట్ అయిన తర్వాత సుమారుగా 1/3 ఆఫ్ ది టోటల్ అమౌంట్ పే చేసిన తర్వాతనే మనకి లైసెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మొత్తం ఇచ్చేస్తే వెంటనే ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ ఏ ఏరియాలో మనం పెట్టుకోవాలి అంటే దాదాపుగా కిలోమీటర్ పరిధి ఇస్తారు. అక్కడ ఖాళీ ప్రాంతం చూసుకొని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఖచ్చితంగా 2 సంవత్సరాలు షాప్ రెంటల్ అగ్రిమెంట్ అనేది ఉండాలి. 2 ఏళ్ళు బాండ్ రాయించుకోవడం చాలా మంచిది. ఇక పర్మిట్ రూమ్ ప్రభుత్వం కేటాయిస్తుంది. సో వారి షాప్కి దగ్గరలో పర్మిట్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ మద్యం తాగే పర్మిషన్ కూడా ఇస్తారు. ఇక వైన్ షాప్ చాలా విశాలంగా ఉంటే అన్ని బ్రాండ్లు కనిపిస్తాయి. అంతా గ్లాస్తో చెక్కలతో డిజైన్ చేయించుకోవాలి. ఇక పర్మిట్ రూమ్లో టేబుళ్ళు స్టూళ్ళు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీ షాప్లో పనిచేసే వర్కర్లకు నౌకర్నామ్ అనే లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే సంవత్సరానికి ప్రతి ఒక్క పర్సన్కి 1,000 రూపాయలు కట్టి అందులో రిజిస్ట్రేషన్ చేయించి షాప్లో పని చేయించుకోవాలి. ఇది ఖచ్చితంగా అందరూ చేయాల్సిన పని. సో ఇక మన షాప్కి స్టాక్ ఎలా తెచ్చుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఇదంతా ఆన్లైన్లోనే గవర్నమెంట్ వారు ఇస్తారు. వాళ్ళు వెబ్సైట్లోకి వెళ్ళి కోడ్ ఎంటర్ చేసి మనకు కావాల్సిన స్టాక్ని మనం కొనుక్కోవచ్చు. మన షాప్ పేరు మీద కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి ఉండాలి. మన షాప్ పేరు మీదే వాళ్ళే ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు కావాల్సిన బ్రాండ్స్ చూసుకొని అవి ఎన్ని కావాలో అందులో ఎంటర్ చేసి ఫైనల్గా ఎంత అమౌంట్ అనేది చెక్ చేసుకొని పేమెంట్ ఆప్షన్లో పే చేయాల్సి ఉంటుంది. సో స్టాక్ అనేది గోడౌన్లో వాళ్ళు చూసుకొని వెహికల్తో వాళ్ళే షాప్కి పంపిస్తారు. ప్రతిరోజు స్టాక్ ఎంత ఉంది, ఎంత సేల్ అవుతుంది అనే విషయాలు స్టాక్ రిజిస్టర్లో పొందుపరచాల్సి ఉంటుంది. అప్పుడే మనం డైలీ సేల్స్ని ఐడెంటిఫై చేసుకొని ప్రాఫిట్ కూడా లెక్కించుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఎక్కువగా అమ్ముడే బ్రాండ్స్ను కూడా మళ్ళీ మనం తెప్పించుకోవచ్చు. సో దీనివల్ల మనం సేల్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మరి ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయనేది ఒకసారి చూద్దాం. ఈ బిజినెస్లో ప్రతి ఒక్క బాటిల్పై 20% ప్రాఫిట్ అనేది మనం చూడొచ్చు. సెస్ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది కనుక ఓవరాల్గా ఒక 100 రూపాయల బాటిల్పై 15 నుంచి 20 రూపాయల వరకు లాభాన్ని చూడొచ్చు. సో 1,00,000 రూపాయలు సేల్ చేస్తే మీకు 15,000 వరకు లాభం అనేది వస్తుంది. సో మీరు ఈ లాభం నుంచే సెస్, రెంటు, షాప్ మెయింటెనెన్స్, లైసెన్స్ ఫీజు అన్నీ కట్టాల్సి ఉంటుంది. ఒక అకౌంటెంట్ పెట్టుకుంటే డైలీ సేల్స్ని, ప్రాఫిట్స్ని, స్టాక్ ఇలా అన్ని వివరాలు చూసుకుంటారు. వైన్ షాప్లో ఓన్లీ లిక్కర్ అంటే లిక్కర్ మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. బీర్లు, విస్కీ, మందు, బ్రాందీ ఇలాంటివి అమ్మాలి. ఇక్కడే వేరే కూల్ డ్రింక్లు, వాటర్ బాటిల్స్ ఇలాంటివి అమ్మకూడదు. మీరు పక్కనే వేరే షాప్ పెట్టుకోవచ్చు దీనికోసం. ఇక షాప్ పెట్టే వారికి ఇవే కాకుండా వాటర్ కౌంటర్ అండ్ ఫుడ్ కౌంటర్ ద్వారా ఎక్స్ట్రా యాడ్ ఇన్కమ్ అనేది రావడానికి ఆస్కారం ఉంది. ఇది ఒక్కో ఏరియాలో ఒక్కోలా ఉంటుంది. మేజర్ సిటీస్ అండ్ టౌన్స్లో అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. ఒక ఫుడ్ కౌంటర్కి కొన్ని ఏరియాల్లో దాదాపుగా నెలకి లక్షల రూపాయలు వస్తుంది. సో మీరు బిజినెస్ వాల్యూమ్ అనేది పెంచుకోవాలంటే ఖచ్చితంగా పర్మిట్ రూమ్లో నీట్గా విశాలంగా ఉండేటట్లు చూసుకోవాలి. సో మందు బాబులు ఎక్కడికి వస్తారు, కస్టమర్ అడిగిన ప్రతి బ్రాండ్ ఉండేటట్లు చూసుకోవాలి. హోర్డింగ్స్ అండ్ కట్అవుట్స్ కూడా మంచి ఆకర్షణీయంగా ఉండేటట్లు చూసుకోవాలి. వీటితో పాటు పర్మిట్ రూమ్లో అన్ని రకాల ఫుడ్ అండ్ డ్రింక్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటే బిజినెస్ అనేది ఈజీగా మనం పెంచుకోవచ్చు. సో మొత్తానికి ఒక వైన్ షాప్కి ఉండాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ డీడీ ఛార్జెస్ అనేవి 2 లక్షల రూపాయలు అనేది ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరానికి 1,15,00,000 రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. ఖచ్చితంగా ఆ అమౌంట్ మన దగ్గర లేదు అంటే 1/3 ఆఫ్ ది టోటల్ అమౌంట్ అనేది మనం కట్టాల్సి ఉంటుంది. అంటే 1/3 ఆఫ్ ది టోటల్ అమౌంట్ అంటే 28 లక్షలు స్టార్టింగ్లో మనం పే చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు 2 FDs బ్యాంక్ గ్యారెంటీ కూడా మనకు ఉండాలి. సో దీంతో పాటు 55 లక్షల FD కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. సో మొత్తంగా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి
ఫస్ట్ 2 లక్షల రూపాయలు డీడీ కింద తీసుకుంటే ఆ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది 28 లక్షలు ఉంటుంది. 28 లక్షలు ప్లస్ 2 లక్షలు అదొక 30 లక్షలు. సో ఎఫ్డీస్ కింద మనం 2 ఎఫ్డీస్ ఇచ్చిన అదొక 56 లక్షలు. సో 30 లక్షలు ప్లస్ 56 లక్షలు 86 లక్షలు. సో దీంతో పాటుగా మనకు స్టాక్ అనేది మినిమం 50 లక్షలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తంగా 1,36 లక్షలు అనేది మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనకు వైన్ షాప్లో ఈ బీర్లు అనేవి స్టాక్ పెట్టుకోవడానికి నార్మల్ ఫ్రిడ్జ్లు అనేవి పనిచేయవు. సో వీటి కోసం మనం వాల్ ఫ్రీజర్లు అనేవి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఒక్కో వాల్ ఫ్రీజర్ వచ్చేసి 4 లక్షల రూపాయల వరకు మనకు ఖర్చు అవుతుంది. ఇది ఖచ్చితంగా షాప్లో ఉండాల్సిందే. సో ఫైనల్గా ఏ బిజినెస్కైనా డబ్బు ఉంటే చాలు, కానీ ఈ బిజినెస్ డబ్బుతో పాటు అదృష్టం కూడా ఉండాలి. సో వన్స్ మీకు షాప్ అలాట్ అయితే ఏడాదికి కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. మరి ఈ బిజినెస్ రీసెర్చ్ అనేది చాలా మందిని అడిగి తెలుసుకున్నా. ఎలా ఉందో మీరు మీ కామెంట్ల రూపంలో మాకు చెప్పండి. సో ఫ్రెండ్స్, మీకు ఎలాంటి బిజినెస్ ఐడియాలు కావాలనుకున్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే మేము ఆ నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో చేయడానికి మేము ట్రై చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ సత్య.